హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నేపథ్యంలో ఇరాన్ ఎక్కువగా గల్ఫ్ దేశాలని టార్గెట్ చేస్తూ అక్కడ అటాక్స్ చేస్తుంది. దీని వలన భారత్ పైన తీవ్ర నష్టం అని చెప్తున్నారు. ముఖ్యంగా డీజిల్, పెట్రోల్ వీటి సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. వీటి రేట్లు భారీగా పెరిగిపోయే ప్రమాదం ఉందని కూడా చెప్తున్నారు. మరి ఇప్పటి వరకు ఎంత నిల్వ ఉంది? మరి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఈ పెట్రోల్, డీజిల్ విషయంలో రావచ్చా? సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చా? మరి ఇంకా ఎటువంటి నష్టాలు భారత్ మీద యుద్ధం వల్ల కలిగే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు ఇండియాలో గల్ఫ్ అంటే ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా వార్ ప్రకటించడం, బాంబులు వేయడం, ఖమేనీని చంపేయడం, దాని తర్వాత ఇరాన్ రిటాలియేటరీ మెథడ్స్లో 9 దేశాల మీద కంప్లీట్గా, అంటే ఇటు ఇజ్రాయెల్ మీద 8 గల్ఫ్ దేశాల మీద కూడా అటాక్ చేస్తుంది. నిన్న లేటెస్ట్గా సైప్రస్ మీద కూడా, అక్కడ అమెరికా విమానాలు అక్కడ పెట్టబోతున్నారని అక్కడ సైప్రస్ మీద కూడా దాడి చేసింది. ఓవరాల్గా 9 దేశాల మీద ఇరాన్ అటాక్ చేస్తుంది. అట్లాగే ఇరాన్ పక్కన ఉన్న సౌత్లో ఉన్న హార్మూజ్ జలసంధి, ఈ హార్మూజ్ జలసంధిని కూడా క్లోజ్ చేసేసింది. దీనివల్ల ఇప్పుడు ఇండియాకి రకరకాల పద్ధతుల్లో నష్టం ఉంది. ప్రపంచవ్యాప్తంగా విశ్లేషకులందరూ కూడా దీనివల్ల ఎక్కువగా నష్టపోయే దేశం ఇండియా అనే చెప్తున్నారు. సో ఏ రకంగా నష్టాలు ఉండబోతున్నాయి, అందులో ప్రధానంగా పెట్రోల్ సంక్షోభం రాబోతుందా? ఆల్రెడీ మనం 2 రోజుల నుంచి చూస్తే పెట్రోల్ బంకుల్లో పెద్ద ఎత్తున జనం వచ్చి పెట్రోల్ నింపుకొని, ట్యాంకులు నింపుకొని వెళ్తున్నారు. ఎందుకంటే త్వరలోనే పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయంట, క్రైసిస్ మొదలవుతుందని. ఆల్రెడీ మీమ్స్ వస్తున్నాయి, అందరూ నడిచిపోతున్నారు, సైకిళ్ళల్లో రిక్షాలు తొక్కుంటూ నడిచిపోతూ ఇలా కనబడుతున్నారు. అంటే వెహికల్స్ అంతా ఇంకా ఆగిపోతాయి అని చెప్తున్నారు. పెట్రోల్, డీజిల్ సంక్షోభం ఇండియాను ముంచెత్తిపోతుందని చెప్తున్నారు. సో అసలు ఇందులో వాస్తవం ఉందా, అసలు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి అనేది మనం మాట్లాడుకుందాం. సో ప్రధానంగా ఏంటంటే ఈ గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్ చేయడం వల్ల గల్ఫ్ దేశాల్లో దాదాపు 1 కోటి మంది ఇండియన్స్ సెక్యూరిటీ అనేది నెంబర్ 1 ఇష్యూ. దానికి సంబంధించి మోడీ ఆల్రెడీ అన్ని గల్ఫ్ దేశాలతో మాట్లాడాడు. ఈవెన్ మన అరాక్చి, ఆయన ఫారిన్ మినిస్టర్ మన జయశంకర్ మాట్లాడాడు. సో వాళ్ళ సేఫ్టీ కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నారు. ఇప్పటి వరకు మన వాళ్ళు పెద్దగా అక్కడ చనిపోయింది కూడా ఏమీ లేదు, కాకపోతే కొన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇజ్రాయిల్లో కూడా 50,000 మంది ఇండియన్స్ ఉన్నారు, 7,000 మంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నారు. అట్లాగే ఇరాన్లో కూడా ఒక 20,000 మంది ఇండియన్స్ ఉన్నారు, ఇరాక్లో ఉన్నారు. సో ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న ఇండియన్స్ రక్షణ కోసం ఆల్రెడీ ట్రై చేస్తున్నారు. ఇక రెండవ ఇదేంటంటే ఇండియాకి మొత్తంగా వరల్డ్ వైడ్గా ఉండే ఇన్వర్డ్ రెమిటెన్స్ అంటారు. అంటే విదేశాల్లో సంపాదించి ఇండియాకి పంపించేది వరల్డ్ వైడ్గా పర్ ఇయర్ 10 లక్షల కోట్ల రూపాయలు ఇండియాకి వస్తుంది. అందులో ఒక గల్ఫ్ కంట్రీస్ నుంచి 4 లక్షల కోట్లు వస్తుంది. ఈ 4 లక్షల కోట్లు రావడం ఇబ్బంది అవ్వచ్చు, ఎందుకు అక్కడ సంపాదన అనేది చాలా మందికి ఆగిపోతుంది. రెండోది, అక్కడ బిజినెస్లు అవన్నీ చేసేవాళ్ళు తగ్గిపోతారు. అక్కడ ఉన్న ఆస్తులు, వ్యాపారాలన్నీ స్టాగ్నేట్ అయిపోతాయి. దీనివల్ల రెండోది ఏవియేషన్ ఇవన్నీ కూడా పడిపోతాయి. దీనివల్ల గల్ఫ్ దేశాల నుంచి మనకు వచ్చే ఈ రెమిటెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి. ఇక మూడవది, ఈ హార్మూజ్ జలసంధిని మూసేయడం వల్ల ఏమవుతుందంటే, మామూలుగానే హార్మూజ్ జలసంధి వల్ల గల్ఫ్ దేశాల నుంచి ఏషియన్ కంట్రీస్కి, చైనా, జపాను, ఇండియా, సౌత్ కొరియా, ఈ దేశాలకి వచ్చే పెట్రోలియం ఉత్పత్తులు అనేవి ఆగిపోయినాయి. అంటే దాదాపు 20-25% పెట్రోల్ ఉత్పత్తులు ఈ మార్గం గుండా వస్తాయి. అట్లాగే ఎల్ఎన్జి, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ కూడా 20% ఈ మార్గం గుండానే వస్తుంది. ఇండియా చూస్తే మనం ఇండియా ఆయిల్, క్రూడ్ ఆయిల్ 85% మనం బయట నుంచే దిగుమతి చేసుకుంటాం. ఇండియాలో ఓన్లీ 15% మాత్రమే క్రూడ్ ఆయిల్ను మనం చేసుకుంటున్నాం డొమెస్టిక్. దీన్ని ఇప్పటి వరకు ఏంటంటే 29 మిలియన్ల క్రూడ్ ఆయిల్ని 2030కి పెంచుకోవాలనుకుంటున్నాం. దాన్ని 35 మిలియన్ టన్నులకి 2047కి మన టార్గెట్ పెట్టుకున్నాం. కానీ ఈ లోపలైతే 85% మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఎల్ఎన్జీలో కూడా మోర్ దెన్ 55% దిగుమతి చేసుకోవాలని పరిస్థితి ఇండియాకు ఉంది. ఇందులో 50% ఇక్కడ నుంచే వస్తుంది మనకి, ఏది హార్మూజ్ జలసంధి నుంచే వస్తుందన్నమాట. ఇప్పుడు అది ఆగిపోతే మనకి ఇబ్బంది అయిపోతుంది ఇమీడియట్గా. ఎందుకంటే మొన్న కూడా ఇండియన్స్ అక్కడ 3 చనిపోయారు. షిప్ మీద అటాక్ చేసింది ఇరాన్,
ఆ షిప్లో ఇండియన్స్ ఉన్నారు, అందులో 3 ఇండియన్స్ కూడా చనిపోయారు. సో దాదాపు 150 ట్యాంకర్స్ అక్కడ ఆగిపోయినాయి ఇప్పుడు. సో అవన్నీ చాలా కాలం పడుతుంది. ఇప్పుడు ఏంటంటే అవి రావాలంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా రావాలి. అక్కడి నుంచి రావాలంటే మనకి కాస్ట్ అనేది బాగా పెరిగిపోతుంది. ఇప్పటికే దీనివల్ల ఆల్రెడీ $75 ఉంది, ఇప్పుడు 85 నుంచి $90కి వెళ్ళిపోయింది. ఏది ఒక బ్యారెల్కి క్రూడ్ ఆయిల్. ఇది కానీ అంటే జస్ట్ $10 పెరిగితే మన మీద మిలియన్ల డాలర్ల భారం పడుతుంది పర్ ఇయర్కి. ఎందుకంటే మనం ఎక్కువ చేసుకుంటున్నాం కాబట్టి ఓవరాల్గా మనం 42 లక్షల బ్యారెల్స్ పర్ డే దిగుమతి చేసుకుంటాం. అందులో 25 లక్షల బ్యారెల్స్ ఆయిల్ మనకి హార్మోజ్ జలసంధి నుంచే వస్తుంది. డైలీ 20 నుంచి 25 లక్షల బ్యారెళ్ళు ఇటు వస్తుంది అనమాట. అది ఇప్పుడు ఆగిపోతే ఏం చేయాలి, మన దగ్గర ఎంత నిల్వలు ఉన్నాయి అనేది చూస్తే ఇప్పుడు మన దగ్గర ఉన్న నిల్వలు క్రూడ్ ఆయిల్ స్టాక్ ఓన్లీ 10 రోజులకు మాత్రం వస్తుంది. ఫ్యూయల్ 5 నుంచి 7 రోజులకు మాత్రం వస్తుంది. స్ట్రాటజిక్ రిజర్వ్స్ అంటే మనం దాచిపెడతాం కొన్ని రిజర్వ్స్ని. వైజాగ్, తర్వాత మంగళూరు, పడూరు ఈ ఏరియాలో సాల్ట్ క్యావర్న్స్ అంటారు. అండర్ గ్రౌండ్ సాల్ట్ క్యావర్న్స్ అంటే అర్థమైందంటే ఉప్పు గుహలు అని చెప్పచ్చు ఈనాడు భాషలో చెప్పాలంటే. సో ఈ సాల్ట్ క్యావర్న్స్ లో మనం దాచిపెట్టున్నాం, రిజర్వ్స్ చేసి పెట్టున్నాం. అవి 74 రోజుల వరకు వస్తుంది. అట్లాగే ఆల్రెడీ రవాణాలో కొంత క్రూడ్ ఆయిల్ ఉంది, అది ఎలాగో ఇండియాకి వచ్చేస్తుంది. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇండియాకి ఇమీడియట్గా ఇబ్బంది లేదు, అంటే కొరత వచ్చేసే పరిస్థితి లేదు. ఆల్రెడీ రిలయన్స్కి కూడా గవర్నమెంట్ చెప్పింది నువ్వు డొమెస్టిక్ కన్జంప్షన్ డైవర్ట్ చేయమని. రిలయన్స్ ఏం చేస్తుందంటే విదేశాల్లో క్రూడ్ ఆయిల్ కొని రిఫైన్ చేసి యూరోప్ కంట్రీస్కి సరఫరా చేస్తుంది. దాన్ని నువ్వు ఆపేసి ఇండియన్ దీనికి కంపెనీస్కి, ఎందుకంటే ఇండియన్ కంపెనీస్కి ఆల్రెడీ కొరత మొదలైంది, ఎల్పిజి గ్యాస్ తర్వాత ఎల్ఎన్జి ఇవన్నీ కూడా, వాటికి సప్లై చేయమని రిలయన్స్ను కూడా చెప్తుంది. సో అలాగా మనం మొత్తం ఏంటంటే ఇప్పుడు ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. ఇది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ మనం ఆల్టర్నేటివ్గా ఏం చేయాలి, రష్యా నుంచి కొనొచ్చు అనమాట. రష్యా నుంచి జనవరి 26లో తీసుకుంటే 1.16 మిలియన్ బ్యారెల్స్ పర్ డే కొన్నాం మనం. ఇది ఫిబ్రవరిలో కొంత పెరిగింది, 1.3 మిలియన్ బ్యారెల్స్ పర్ డేకి ఫిబ్రవరిలో కొద్దిగా పెరిగింది. మామూలుగా అయితే అమెరికా ఆంక్షలు విధించింది, నువ్వు కానీ ఆయిల్ కొంటే రష్యా నుంచి నేను నీకు ట్యాక్స్ వేస్తాను. ఇప్పుడేమో మన మీద 18% మన ఎగుమతుల మీద, అమెరికాకి ఎగుమతుల మీద 18% తారీఫ్ ఉంది. ఇప్పుడు కానీ దీనికి ఒక సపరేట్ కమిటీ కూడా వేసింది, అమెరికా కమిషన్ వేసింది, అంటే వీళ్ళు ఎంత కొంటున్నారో గమనించమని. ఇప్పుడు రష్యా నుంచి మనం పెంచితే కొనడం అమెరికా వేస్తుందా అనేది ఇప్పుడు అమెరికాతో మనం చర్చిస్తున్నాం. అరే బాబు, మాకు ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు కొంత రిలాక్స్ చేయండి, మేము రష్యా నుంచి కొనుక్కుంటాం. రష్యా కూడా రెడీగా ఉంది మనకి సప్లై చేయడానికి. సో అది అమెరికా కూడా ఈ సిచ్యువేషన్ బట్టి వదిలే అవకాశం ఉంది, కాబట్టి మనకి రష్యా నుంచి కొనచ్చు. అట్లాగే యుఎస్ నుంచి మనకి ఆల్రెడీ కొంటున్నాము, అది పెరిగింది కూడా. అట్లాగే లాటిన్ అమెరికాలో బ్రెజిల్ అండ్ వెనెజులా నుంచి కూడా కొనమని అమెరికానే ప్రోత్సహిస్తుంది. సో వెనెజులా నుంచి, బ్రెజిల్ నుంచి కూడా మనం కొనే అవకాశం ఉంది. అట్లాగే వెస్ట్ ఆఫ్రికా, నైజీరియా, అంగోలా, గబాన్ ఈ దేశాల నుంచి కూడా మనం ఈ క్రూడ్ ఆయిల్ని కొనే అవకాశం ఉంది. మనకేంటంటే మేజర్గా ఖతార్ నుంచి వచ్చే ఎల్ఎన్జీది ఆగిపోయింది. ఖతార్లో మొత్తం ప్రపంచంలో 20% ఎల్ఎన్జీ ఖతార్లోనే ప్రొడ్యూస్ అవుతుంది, ఇప్పుడు అది ఆగిపోయింది. అయితే దానికి ఇంకొక రూట్ ఉంది, అదేంటంటే మన సౌదీ అరేబియా ఈస్ట్ వెస్ట్ రూట్ అంటారు. ఆ రూట్ ద్వారా కొంతవరకు మనం ట్రై చేయొచ్చు. సో ఆల్టర్నేటివ్ మార్గాలు ఉన్నాయి. ఇండియా ఇప్పుడు అవన్నిటిని కూడా ఎక్స్ప్లోర్ చేస్తుంది. కాకపోతే నాకు తెలిసి డీజిల్ కొరత, పెట్రోల్ కొరత వచ్చేయడం అనేది జరగదు. కాకపోతే రేట్లు గవర్నమెంట్ మీద బర్డన్ పెరుగుతుంది. ఆ బర్డన్ కన్జ్యూమర్స్ మీద వేస్తుందా అనేది చూడాలి. నాకు తెలిసి ఇప్పటికిప్పుడు వేయకపోవచ్చు, ఎందుకంటే ఎలక్షన్లు ఉన్నాయి. కన్జ్యూమర్స్ మీద వేయకుండా కంపెనీల మీద, ఇండస్ట్రీ మీద కొంతవరకు భారం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా ఇది ఎకనామీ మీద భారం పడుతుంది. ఎకనామీ మీద అంటే మనకి టెక్స్టైల్స్, తర్వాత కెమికల్ ప్రొడక్షను, పెయింట్స్, కొన్ని రంగాలు పెరిగిపోతాయి. అట్లాగే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది ఓవరాల్గా, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది, లాజిస్టిక్స్ పెరుగుతాయి, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్టులు పెరుగుతాయి, దీనివల్ల వస్తువులు పెరుగుతాయి.
రేట్లు పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, సామాన్యుల మీద బర్డన్ పెరుగుతుంది. ఇది అన్ని సెక్టర్ల మీద, బ్యాంకింగ్ సెక్టర్, ఫైనాన్షియల్ సెక్టర్, అన్ని సెక్టర్ల మీద ఈ ప్రభావం అనేది కంపల్సరీ పడుతుంది. సో ఇన్ఫ్లేషన్ పెరగడం అనేది మేజర్గా ఇబ్బంది. డైరెక్ట్గా పెట్రోల్ డీజిల్ పెంచకపోవచ్చు ప్రభుత్వం, దాన్ని ప్రభుత్వమే భరించవచ్చు. దానివల్ల ప్రభుత్వం మీద కూడా భారం పడే అవకాశం ఉంది. ఇప్పటికైతే మనకి ఫారిన్ నిల్వలు బలంగానే ఉన్నాయి. $600 బిలియన్ల ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే భారం అయితే ఇండియా మీద ఖచ్చితంగా పడుతుంది. అట్లాగే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, మిడిల్ ఈస్ట్కి కావచ్చు, ఇండియన్ ఎక్స్పోర్ట్స్ కూడా దెబ్బతింటాయి. హార్ముజ్ నుంచే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ వెళ్తాయి. అంటే టెక్స్టైల్స్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ కానీ ఈ హార్ముజ్ జలసంధి నుంచి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అవి కూడా ఇప్పుడు ఆగిపోతాయి. కాబట్టి ఆ మేరకు మనం మళ్ళీ డైవర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ మనం అమెరికాతో కొంత సెటిల్ అయినాం కాబట్టి కొంతవరకు ఆ ప్రాబ్లం, ఇబ్బందులు తక్కువే ఉంటుంది. కాకపోతే గల్ఫ్కి ఎక్స్పోర్ట్లు అనేవి కొంత రిస్క్లో పడుతుంది. అయితే ఇది ఎక్కువ కాలం ఉండదనేది ఎక్కువ మంది చెప్తున్నారు. ఎందుకంటే ఇరాన్కి కూడా ప్రాబ్లం కదా, ఇరాన్ కూడా ఆయిల్ దీని నుంచే కదా సప్లై చేయాలి, ఇరాన్కి వచ్చేవి కూడా అక్కడ నుంచి కదా రావాలి. కాబట్టి ఇరాన్ కూడా ఎక్కువ కాలం హార్ముజ్ జలసంధిని ముగియదు. ఇదంతా ఏంటంటే ఇరాను అమెరికా మీద, ఇజ్రాయెల్ మీద ప్రెజర్ బిల్డప్ చేయడం కోసం, ప్రపంచ దేశాలు మీరు ప్రెజర్ చేయండి, మా మీద అటాక్స్ ఆపమనండి అని చెప్పడం కోసం మాత్రమే ఇరాన్ చేస్తుంది తప్ప ఇరాన్ ఎక్కువ కాలం ఇవన్నీ చేసే పరిస్థితి ఇరాన్కి కూడా లేదు. కాబట్టి ఆ రకంగా టెంపరీగా ఇండియాకి ఇబ్బందులు అయితే ఉన్నాయి. దాని నుంచి బయటపడడానికి మోడీ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. ఇది ఖచ్చితంగా అయితే ప్రజలందరూ కూడా కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.